నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్షేణ్ నటిస్తున్న సినిమాయే లైలా. ప్రస్తుతం ఈ సినిమా బాయ్కట్ లైలా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరి అసలు బాయ్కట్ లైలా అని ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఏదైతే పృథ్వీ గారు కామెంట్స్ చేశారో దాని వల్ల ఆయన చేసిన కామెంట్ వైసీపీకి చెందినట్టుగా ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా బాయ్కట్ లైలాను తెగ ట్రెండ్ చేస్తున్నారు సార్. మరి ఈ విషయం గాను విశ్వక్షేణ్ గారు అదే విధంగా నిర్మాత గారు కూడా సారీ చెప్పారు. మరి అసలు పృథ్వీ గారు ఎటువంటి కామెంట్స్ చేశారు, ఎందుకు వీళ్ళు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఇది వైసీపీకి ఎలా రిలేటెడ్ అయింది? అంటే ఆయన అనవసరంగా నోరు జారాడు అనిపించింది. పృథ్వీ గారు కొంత జారాడు, చిరంజీవి గారు కూడా కొద్దిగా. అసలు రాజకీయాల వాసన రాకూడదు, సినిమా కార్యక్రమాల్లో రాజకీయాల ప్రస్తావన ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ పృథ్వీ ఏమన్నాడంటే, ఈ సినిమా ప్రారంభానికి ముందు 150 మేకలు ఉండేవి, ఇప్పుడు 11 మేకలు ఉన్నాయి అన్నాడు. అది ఖచ్చితంగా అంటే మేకలు అంటే ఎమ్మెల్యేలు, వైసీపీకి ఎమ్మెల్యేలు 150 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు వైసీపీకి 11 మంది ఉన్నారు అనే అర్థంలోనే వాడాడు. అది అంత అమాయకులు కాదు కదా పార్టీ వాళ్ళు, అది మమ్మల్ని ఉద్దేశించి అన్నాడని వైసీపీ వాళ్ళు అనుకున్నారు. అది పెద్ద ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దానికి 25,000 ట్వీట్లు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే, దీన్ని మేము ఆన్లైన్లో రిలీజ్ చేసేస్తాం సినిమాని, పైరసీ ద్వారా ఇప్పుడు ఎట్లాగో డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి మేము అలా చేసేస్తాం, మీ సినిమా నష్టం కలిగిస్తాం అనేసరికి వీళ్ళు భయపడ్డారు. అటు విశ్వక్షేణ్ భయపడ్డాడు, నిర్మా సాహుకు భయపడ్డారు. దానికి వాళ్ళు వివరణగా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తూ వాళ్ళు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి వివాదం ఇంతటితో సమస్య పోయింది అనుకోవడానికి లేదు. ఇది మళ్ళీ వాళ్ళు సీరియస్గానే, ఎందుకంటే పృథ్వీ సారీ చెప్తే బాగుండేది, అన్న ఎవరైతే అన్నారో వాళ్ళే సారీ చెప్పాలి. అది ప్రస్తుతం విశ్వక్షేణ్ చేసిన వ్యాఖ్యలు కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి సార్. ఈ సినిమాలో పృథ్వీ గారు నటించడమే జరిగింది, మరి ఆయనతో మాకు సంబంధం లేదు, అటువంటి ఆయన వ్యాఖ్యలు చేసిన దాన్ని బట్టి మా సినిమాని బాయ్కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంతేగా ఇప్పుడు దీని మీద రెడ్ అయిపోయింది, పృథ్వీ మాట ఏంటంటే వైరల్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే లైలా సినిమాకి ఒక విధంగా ప్రమోషన్గా జరిగింది అనుకోవచ్చు. ఈ వ్యాఖ్యల వల్ల ఈ కాంట్రవర్సీలు ఎప్పుడైతే కాంట్రవర్సీ క్రియేట్ అయిందో, అది సినిమా తెలియని వాళ్ళు కూడా తెలుసుద్ది, ఏమన్నాడనే చూస్తారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, వ్యాఖ్యలు కాకుండా చిరంజీవి గారు కూడా మాట అన్నారు, ప్రజారాజ్యం పార్టీని జనసేన పార్టీగా మారింది అంటూ. అసలు వేదిక మీద ఈ పొలిటికల్ వాసన రాకూడదు. ఆయన అనే చిన్న మాటే, అది పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఇదేమైందంటే వైసీపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు సోషల్ మీడియాకి వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో దీన్ని కౌంటర్ చేస్తూ అటాక్ చేశారు. అది సినిమాకి కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యన బాయ్కాట్ అనే పదం సినిమా ఫీల్డ్లో ఎక్కువ వినిపిస్తుంది. వాడికి ఏదైనా సినిమా కోపం ఉంటే బాయ్కాట్ అంటూ పెట్టేస్తున్నారు. ఇప్పుడు లైలాగా ఇబ్బందులు వచ్చినాయి. ఓకే సార్. మరి మీరు చెప్పినట్టుగానే సినిమాకి ప్రమోషన్స్ ఈ రూపంలో జరుగుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? సినిమా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు మేడం అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మాయిగా చేశారు. అలాగే మన సీనియర్ నరేష్ గారు చిత్రం బళ్ళారి చిత్రంలో అమ్మాయి పాత్ర వేశారు. ఈ మరి విశ్వక్షేణ్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. అది చిరంజీవి గారు కూడా అన్నారు నేను వేదిక మీద. కాబట్టి పాత్ర పరంగా క్లిక్ అయింది. అది అమ్మాయిగా వేస్తే అది సేమ్ అమ్మాయి లాగానే ఉన్నాడు. పైగా ఎంటర్టైన్మెంట్ వినోదాత్మక చిత్రం అయి ఉండొచ్చింది. చిత్రం బళ్ళారి చిత్రం కూడా కామెడీ వల్ల హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు మేడం సినిమా కూడా హిట్టే రాజేంద్ర ప్రసాద్ది. కాబట్టి ఇప్పుడు భామనే సత్యభామనే కమల్ హాసన్ గారు చేశారు. ఈ తరహాలోనే ఆ పాత్ర కూడా హిట్ అయింది అప్పట్లో. కాబట్టి ఈ కాంబినేషన్ ఇలా చేస్తే పాత్ర వల్ల కూడా సినిమా ప్లస్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సినిమాని పైరసీ పేరుతో ఈ మధ్యన తండేల్ సినిమాని కూడా, ఇప్పుడు సినిమా మీద కోపం ఉంటే నిర్మాతలు చాలా లాస్ అవుతారు. వాళ్ళు నెట్లో ఆన్లైన్లో పెట్టేయడం, సినిమా తీసేసి ఫోన్తో షూట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, మొబైల్ తీసుకెళ్ళిపోయి కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు చిత్రీకరించేసి అది ఇన్స్టాలో పోస్ట్ చేయడం, ట్విట్టర్లో పోస్ట్ చేయడం చేస్తున్నారు. దానివల్ల ఎంతో కొంత సినిమా నష్టం జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసిన దానివల్ల ఇదే భయపడుతున్నారు. విశ్వక్షేణ్ కానీ నిర్మాత కానీ భయపడేది అంటే, ఇలా చేస్తారేమో, రేపు మా సినిమాని నెట్లో పెట్టేస్తారేమో అనే భయం ఎక్కువైపోయింది. ఇటువంటి పైరసీలను అరికట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి ఏంటి సార్? ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని ఏంటంటే, ఇప్పుడు సినిమాకి ముందు వేస్తారు పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అని చెప్పి వాళ్ళు వేస్తున్నారు. కానీ పైరసీ మీద కూడా మళ్ళీ దాన్ని వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నైతికంగా కూడా తప్పే. మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారంటే, డేటా ఫ్రీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి డౌన్లోడ్ కొట్టేస్తున్నారు. సినిమా రాగానే నైటే తండేల్ సినిమా పెట్టేశారు, విడుదలైన రోజే విడుదలైన రోజు పెట్టేశారు. ఇప్పుడు ఒక సినిమా ఎంతో కష్టపడి నిర్మాత డబ్బులు వెచ్చించి తీస్తాడు. మరి దాదాపు 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసినప్పుడు దాన్ని ఒక క్లిక్తో డౌన్లోడ్ చేసిన ఫెసిలిటీ ఉండటం అనేది దారుణం. అది
దీని మీద ఇండస్ట్రీ కూడా చర్యలు తీసుకోవాలి, చట్టం ప్రకారం కూడా శిక్షలు అమలు చేయాలి. సార్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఈ సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా థియేటర్లలో ఫోన్స్ అలో చేయకూడదనే వాదనను కూడా వినిపిస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారు? నిజంగానే అది థియేటర్లో అసలు ఫోన్ అలో చేయకుండా ఉంటే బెటర్, సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే టికెట్లు ఫోన్లోకి వస్తాయి కదా, టికెట్ ఫోన్లో వచ్చినప్పుడు మరి ఇబ్బంది అవుతుందిగా. అదొక టెక్నికల్గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. జనరల్గా అయితే పోనీ ఎవరు ఫోన్లు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ పెట్టినా కానీ ఫోన్ ఇవాళ మన గూగుల్ పేలు, ఫోన్పేలు అన్నీ ఫోన్ ద్వారా జరుగుతుంది కదా. కాబట్టి అది ఆచరణలో సాధ్యం కాదు. కాకపోతే మాత్రం ఏదో విధంగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయకపోతే మాత్రం నిర్మాతలు చాలా లాస్ అవుతారు. మరి ప్రస్తుతం అయితే బాయ్కాట్ లైలా అనేది ట్రెండింగ్ లో ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.